నశించిన దాన్ని వెదకి రక్షించటానికే వచ్చారు యేసుప్రభువారు అని ఆయనను గురించి చాలా స్పష్టంగా రాశాడు లూకా. జకయ్యను గురించిన సందర్భంలో ఈ మాటను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం అద్భుతాలు చేసిన దేవుడు మాత్రమే కాదు, మనల్ని వెదకి మనస్సును తెరచి మనలను మార్చి మనలను తనతో సహవాసంలోకి పిలిచిన గొప్ప రక్షకుడీన. పాపులను ప్రేమించినవాడు, బీదలను పైకి లేవనెత్తినవాడు, పాపక్షమాపణను ప్రకటించినవాడు, మనస్సులను తెరచి సత్యాన్ని గ్రహింపచేసినవాడు. ఈయనే మన యేసుప్రభువారు. అందుకే లూకాసు వార్త మనకు ఒక పిలుపునిస్తుంది. వినడమే కాదు గ్రహించాలి అని, తెలుసుకోవడమే కాదు మారాలి అని, ఆశీర్వాదం పొందడమే కాదు మనం సాక్షులంగా నిలబడాలి అని. లూకాసు వార్త చదివిన తర్వాత మన జీవితం మారకపోతే మనము విన్నాము కానీ గ్రహించలేదని అర్థం. గ్రహింపు శక్తినిచ్చే దేవుడు మనకున్నాడు. ఒకవేళ మనం గ్రహించలేకపోతే ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మనలో ఈ అద్భుతాన్ని జరిగిస్తాడు. ప్రార్థించుకుందామా? ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.